హాయ్ అండి, హలో, నేను మీ రాజీ. వెల్కమ్ బ్యాక్ టు రాజీ జక్లాస్. ఇవాళ మన ఛానల్లో కరకరలాడే జొన్నపిండితో మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్దవాళ్ళు అయితే ఉంటుంటారు కదా, షుగర్ పేషెంట్స్. అలాంటి వాళ్ళు స్నాక్స్ తినడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. బియ్యం పిండితో చేసిన స్నాక్స్ వాళ్ళు తినలేరు కాబట్టి ఇలా హెల్తీగా జొన్నపిండితో మురుకులు చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఇంకా డైట్లో ఉండే వాళ్ళకు, బరువు తగ్గాలనుకునే వాళ్ళకు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఇవి చాలా హెల్ప్ అవుతాయి. మరి ఇవాళ మన వీడియోలో ఈ మురుకులు ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఇక్కడ ముందైతే ఒక బౌల్ తీసేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 kg జొన్నపిండి అయితే తీసేసుకుంటున్నాను. ఇక్కడ నేను జొన్నలు ఆడించి తీసుకున్నటువంటి పిండి అయితే తీసుకుంటున్నానండి. రెడీమేడ్ పిండి తీసుకున్నా కూడా సరిపోతుంది. రెడీమేడ్ పిండిలో కాస్తైనా బియ్యం పిండి కలిసి ఉంటుంది కాబట్టి మనం ఆడించి తీసుకోవడమే చాలా మంచిదన్నమాట. తీసుకున్నటువంటి పిండిలో ఎలాంటి ఉండలు లేకోకుండా జల్లించి అయితే తీసేసుకోవాలి. జొన్న మురుకులు క్రిస్పీగా రావాలంటే ఇలా మనం వేడి నీళ్ళతో అయితే పిండి కలుపుకోవాల్సి ఉంటుంది. మరి అందుకంటే ముందు సరిపడినన్ని నీళ్ళు బౌల్లో అయితే తీసేసుకొని హీట్ అయితే చేసేసుకోవాలి. మరి మనం చేసుకునే జొన్న మురుకులు మరింత క్రిస్పీగా టేస్టీగా రావాలనుకున్నప్పుడు ఇదే పిండిలోకి మనము పుట్నాల పప్పు కూడా యాడ్ చేసుకున్నామంటే మురుకులు అనేటివి చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దీనికి సరిపడా క్వాంటిటీ ఇక్కడ నేను 1 కప్పు పుట్నాలు అయితే తీసేసుకుంటున్నాను అనమాట. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు తీసుకున్నటువంటి పుట్నాలు, జీలకర్ర, ధనియాలను కూడా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నటువంటి పొడిని మళ్ళీ జల్లించుకునే పని లేకుండా మనము మెత్తగా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ముందుగా తీసుకున్నటువంటి జొన్నపిండిలో డైరెక్ట్గా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి. కొద్దిగా ఉప్పు మోతాదు అయితే ఎక్కువనే పడుతుంది. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారము, 1 చిన్న కప్పు నువ్వులు కూడా యాడ్ చేసేసుకోవాలి. మరి ఇందులోకి కొద్దిగా వామ్ని ఇలా నలిచి వేసుకున్నామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి వామ్ని అనేది అస్సలు స్కిప్ చేయొద్దు. అన్నిటినీ ఒకసారి చేతితో బాగా కలిపేసుకోవాలి. మనం వేసుకున్నటువంటి ఉప్పు, కారం, పసుపు, నువ్వులు కూడా పిండిలో బాగా కలిసిపోయే వరకు 2-3 నిమిషాలు ఇలా పొడిని అయితే బాగా కలిపేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ముందుగా కాంచుకున్నటువంటి నీళ్లను కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా తడిపేసుకోవాలి. ఒకటేసారి డైరెక్ట్గా నీళ్ళను అనేటివి వేయకోకుండా నీళ్ళను కొద్దిగా వేసుకుంటూ చేతితో బాగా పిసుక్కుంటూ కలుపుకున్నామంటే మురుకులు అనేటివి చాలా క్రిస్పీగా వస్తాయి. మనము రొట్టె చేయడానికి పిండిని ఎంత బాగా తడుపుకోవాలో ఇది కూడా పిండి అంత బాగా తడిపేసుకోవాలన్నమాట. మరీ గట్టిగా లేకోకుండా మరీ సాఫ్ట్గా లేకోకుండా ఇక్కడ నేను చూపించిన కన్సిస్టెన్సీలో పిండిని అయితే తడిపేసుకోవాలి. ఇలా తడుపుకున్నటువంటి పిండిని నానబెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదండి. 10 నిమిషాలు అలా పక్కన ఉంచుకున్నామంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి అయితే హీట్ చేసేసుకోవాలి. మనం డీప్ ఫ్రై కోసం తగినంత నూనెనైతే వేడి చేసేసుకోవాలన్నమాట. ఆయిల్ కాస్త వేడి అయ్యేలోగా మనము మురుకులు వేసుకోవడానికి మురుకుల గొట్టాన్ని అయితే రెడీ చేసేసుకోవాలి. ఇలా మురుకుల గొట్టం అయితే తీసేసుకొని మనకు కావాల్సిన షేప్ని మురుకుల గొట్టంలో అమర్చుకోవాలి. ఇప్పుడు తడుపుకున్నటువంటి పిండిని కొద్దిగా పిండి ముద్దల్లాగా తీసుకొని ఇలా ఒత్తుకుంటూ పిండిని అయితే బాగా అదిమేసుకోవాలి. ఇలా అదుముకున్నటువంటి పిండిని మనము మురుకుల గొట్టంలో పిండిని అనేది అమర్చుకోవాలి. పిండిని అంతా పెట్టేసుకున్న తర్వాత మూతను క్లోజ్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసేసుకోవాలి. వేడి చేసుకున్నటువంటి ఆయిల్ని మరీ హీట్గా చేసుకోకూడదు, మరీ నార్మల్గా కూడా ఉంచకూడదు అనమాట. సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మురుకులను అనేది ఒత్తేసుకోవాలి. మనం ఆడించి తీసుకున్నటువంటి పిండి కాబట్టి మురుకుల షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. రెడీమేడ్గా తీసుకున్న పిండి అయితే ఈ షేప్ అనేది అసలు రాదు, ముక్కలుగా పడుతుందన్నమాట. అలా ఉన్నా కూడా టేస్ట్లో ఏ మాత్రం తేడా అనేది ఉండదు. మనం వేసుకున్నటువంటి మురుకులు అటు ఇటు కాల్చుకుంటూ బాగా వేయించుకోవాలి. జొన్నపిండితో చేసుకుంటున్నాం కాబట్టి కంపల్సరీగా క్రిస్పీగా తయారయ్యే వరకు నూనెలో నుంచి పక్కకైతే తీయకూడదు అనమాట. ఇలా కాస్త రంగు మారే వరకు అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత చిల్లులో గరిటెతో వీటిని అనేటివి పక్కకైతే తీసేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా మురుకుల్లాగా ఒత్తేసుకోవాలి. ఒక్కొక్కటిగా అన్ని నిదానంగా వేయించుకున్నామంటే ఎంతో రుచికరమైన జొన్నపిండి మురుకులు అనేటివి రెడీ అయిపోయినట్లే. ఈ విధంగా మనము ఇంట్లో వారికి చేసి పెట్టామంటే వారి ఆరోగ్యాన్ని అనేది కాపాడుకోవచ్చు అనమాట. షుగర్ పేషెంట్స్కైనా, డైట్ చేసే వాళ్ళకైనా, బరువు తగ్గే వాళ్ళకైనా కూడా ఈ మురుకులు చాలా ఉపయోగపడతాయండి. మరి కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. బియ్యం పిండితో చేసే వాటికంటే కూడా జొన్న పిండితో చేసుకొని తిన్నామంటే చాలా హెల్తీ రెసిపీ అనమాట. మరి ఇవాళ నేను చూపించిన రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.